దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరిొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మన దేవుడు ఎవరంటే కనికరమును చూపించేవాడు, ఆదరణ అనుగ్రహించే గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు. మన జీవితాలలో మనం ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా తన కనికరమును మనకు అనుగ్రహించే దేవుడు, కనికరము కలిగినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు మనుషులలో కనికరము, జాలి, దయ ఉండకపోవచ్చేమో కానీ మన దేవుడు మన మీద జాలిపడే దేవుడు, కనికరము చూపించే దేవుడు, మనలను ప్రేమించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలలో దేవుడు వారి మీద దయను చూపించినట్లుగా, కనికరము చూపించినట్లుగా మనము చూస్తాము. నాయీన్ అనేటువంటి గ్రామంలో ఒక విధవరాలు, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు చనిపోయిన తర్వాత సమాధి చేయడానికి ఆ వ్యక్తిని తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆ ఊరు వారంతా కూడా ఆ యొక్క సమాధి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ తల్లి కూడా వెళుతూ అక్కడ ఏడుస్తూ ఉంది. ఇంకా నాకంటూ ఆధారము ఏముంది? నాకున్నటువంటి ఒకే ఒక కుమారుడు చనిపోయాడు. నెక్స్ట్ నా భవిష్యత్తు ఏంటి? నాకు సహాయం చేసేవారు ఎవరు? నన్ను ఆదుకునేవారు ఎవరు అని ఆమె ఏడుస్తూ ఉంటే అటువంటి స్త్రీని యేసుప్రభు వారు చూచారంట. ఆమె మీద కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి చనిపోయిన ఆ యవనస్తుని కుమారుణ్ణి ఆయన బ్రతికించి ఆమెకు అప్పగించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఏడుస్తూ ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ వైపు ఏ వ్యక్తి కూడా చూడలేదు, ఎవరు కూడా ఆదరించలేదు, ఎవరు ఆమె యొక్క కన్నీటిని తొడవలేకపోయారు. కానీ దేవాది దేవుడు ఆమె మీద కనికరపడి, జాలిపడి, ప్రేమించి ఆమెకున్నటువంటి కొదువను తీర్చి ఆమె యొక్క జీవితంలో సంతోషమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. నిజమే, మన దేవుడు మన మీద కనికరపడే దేవుడు, ఆదరణను అనుగ్రహించే దేవుడుగా నిలిచి ఉన్నాడు. ఈరోజు ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఈరోజు నీ మీద జాలిపడే దేవుడుగా నిలిచి ఉన్నాడు. కాబట్టి అటువంటి కనికరము, కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న వాగ్దానము పొందుకుంటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన. కనికరము చూపించే దేవుడవు, ఆదరణను అనుగ్రహించే దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, సమాధానము, సంతోషము అనుగ్రహించి ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వారికి మీ యొక్క జవాబును దయచేసి గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.